ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోనుంది. మళ్లీ వర్షాలు దంచి కొట్టునున్నట్లుగా తెలుస్తోంది. శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడి అంతకంతకు బలపడుతూ ఉంది. ఇప్పుడు ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగనుంది. రానున్న 24 గంటల్లో మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అనంతరం తదుపరి 48 గంటల్లో అదే దిశగా ప్రయాణిస్తూ తమిళనాడు తీరం వైపు దూసుకెళ్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్తో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక మిగిలిన ప్రాంతాల్లో మేఘావృతమైన ఆకాశం కనిపించే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలో తమిళనాడుతో పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇక ఇదే సమయంలో కూడా మనం చూస్తే కనుక వాతావరణం ఇప్పటికే కూడా చలితో జనాలు కూడా కొన్ని ప్రాంతాల్లోనైతే ఇంకా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోనైతే వణికిపోతూ ఉన్నారు జనాలు. ముఖ్యంగా కూడా మన్యం జిల్లాలో చూసినా కానీ ఇటు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఇటువంటి సమయంలో సంక్రాంతి వస్తుంది. చాలామంది కూడా సిటీల నుంచి వాళ్ళ ప్రాంతాలకి ముఖ్యంగా కూడా ఏపీకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఏపీకి బయలుదేరుతూ ఉంటారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ సంక్రాంతికి వర్షాలు పడనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళటం మంచిదిగా కనిపిస్తుంది. చాలామంది దగ్గరున్న ఊర్ల వాళ్ళు కూడా బైకుల మీద వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం కూడా పడితే ఇంకా చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్లుగా కూడా అరేంజ్మెంట్స్ తీసుకొని వెళ్లాల్సిందిగానైతే ఇప్పుడు మనం ముందుగానే వాతావరణ శాఖ తెలుపుతుంది కాబట్టి వర్షాలు పడతాయని దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకొని సంక్రాంతికి వెళ్లే వాళ్ళు కూడా బయలుదేరండి. మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ 2 ప్రాంతాల్లో కూడా వర్ష సూచన ఉంది కాబట్టి రైతులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు కూడా ముందుగానే తుఫాను హెచ్చరికలని దృష్టిలో ఉంచుకొని ముందుగానే వర్షాలు పడతాయనేది గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా కూడా జాగ్రత్తగా రోడ్ల మీదకి రావాలి. వర్ష సూచన కనబడబోతుంది. శ్రీలంకకి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి. రాగల 4 రోజుల్లో అంటే జనవరి 11 నుంచి కూడాను దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఇది శ్రీలంకకి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 4 రోజులు అంటే జనవరి 11 నుంచి కూడా 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలపైన ఏదైతే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు లాంటి ప్రాంతాలతో పాటుగా అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కూడాను ధోని ప్రభావంతో పూర్తిగా కూడాను తెల్లవారుజామున పొగమంచు పెరిగేటటువంటి అవకాశం, దాంతోపాటుగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఆరోగ్య శాఖకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అదేవిధంగా శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైనా సరే ఉన్ని దుస్తులు ధరించిన తర్వాతే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల 4 రోజుల్లో కూడా కోస్తా ఆంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలోనే దీని ప్రభావం ఉండబోయే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.